శుక్రాచార్య, శీఘ్రమే కైలాసంలో ప్రత్యక్షమవ్వు. ఓం నమః శివాయ. శుక్రాచార్య, మేము ఎంత బోధించినప్పటికీ నీవు దైత్యుల పట్ల నీకున్న పక్షపాతాన్ని వదిలిపెట్టలేదు. మా ద్వారా పొందిన మృత సంజీవిని విద్యతో మృత దైత్యులను పునర్జీవితులను చేసి వారిలో యుద్ధోన్మాదం మేల్కొల్పావు. ఇంకా మృత దేవతలను అలాగే వదిలేశావు. నేను సందిగ్ధంలో పడిపోయాను పరమేశ. సందిగ్ధమా? ఎటువంటి సందిగ్ధం? కర్మ విముక్తుడున్న వారనే సందిగ్ధం. అదే దైత్య గురువు శుక్రాచార్యుడు మృత దైత్యులను జీవితులను చేసే కర్మ చేయకపోతే. శుక్రాచార్య, నీవు పూర్వం కూడా అనేక మార్లు ఈ ఉదాహరణను ఉల్లేఖించావు. ఈ ఉదాహరణ శుక్రాచార్యుడి యొక్క కర్మ విధానము దేవాతిదేవా. కాదు, ఈ ఉదాహరణ దైత్య గురువు దైత్యుల పట్ల తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించకుండా ఇంకేం చేస్తాడు? అది నీ కర్తవ్యం. కానీ దేవగురు బృహస్పతితో కలిసి మైత్రి కోసం శపథం తీసుకున్న పిమ్మట నీ యొక్క నూతన కర్తవ్య విధానం నిశ్చయమైపోయింది. పరమేశ్వర, శుక్రాచార్య, నీవు నీ మిత్రుడు బృహస్పతి పట్లనే గాక మా పట్ల కూడా విశ్వాసఘాతుకం చేశావు. లేదు లేదు పరమేశ్వర. ఆ మైత్రికి సాక్షి స్వయంగా మేమే. మా సమక్షంలోనే నీవు బృహస్పతిని హృదయానికి హత్తుకుని అవిరళ మైత్రి కోసం మా పైన ఆనచేసి చెప్పావు. నిస్సందేహంగా పరమేశ, మా వల్ల భయంకర అపరాధం జరిగింది. నన్ను క్షమించండి మహేశ్వర. వీల్లేదు. మిత్రుని పట్ల విశ్వాసఘాతుకం, ఇంకా మా ముందు అసత్య శపథాలు తీసుకున్నందుకు ఒకమారు మేము నిన్ను క్షమించినప్పటికీ కూడా మృత సంజీవిని విద్యను దురుపయోగం చేసి శివభక్తుడనిపించుకునే అధికారాన్ని పోగొట్టుకున్నావు. వెళ్ళండి, సిద్ధహీనులైన మీ అసురుల వద్దకు వెళ్ళిపోండి. వద్దు మహేశ్వర, వద్దు. నా నుండి మృత సంజీవిని విద్యను తీసేయకండి. అన్యథా నేను నిర్బలుడనై ఉండిపోతాను. నీ వంటి విశ్వాసఘాతకులకు నిర్బలతయే బాగా రాణిస్తుంది శుక్రాచార్య. ఈ అపరాధం నా యొక్క అజ్ఞానం వల్ల జరిగింది మహేష. లేదు శుక్రాచార్య, లేదు. నీకు తర్కజ్ఞానం ఉంది, విద్వాంసుడవు. ఈ అపరాధాన్ని నీవు అజ్ఞానం వల్ల చేయలేదు. ఇంకా పైగా నీ అపరాధాన్ని కప్పిపుచ్చుకునే ఉద్దేశ్యంతో నీవు మరొక ఉదాహరణను కూడా పేర్కొన్నావు. పరమేశ, నా మీద దయ చూపండి. లేదు, నీ ఈ దుష్కార్యాలకు నీపై దయ చూపే ప్రసక్తియే లేదు. కృపానిధి, క్షమించడం అనేది తమరి స్వభావం. ఒక్కమారు నా దుష్కార్యాన్ని క్షమించండి. నా హృదయములో స్వచ్ఛమైన శివభక్తి ఉంది. శుక్రాచార్య, మేమే మా మాటలను అసత్యాలుగా మార్చలేము. అయితే ఇక నీ మనస్సులో శివభక్తి ఏమైనా మిగిలి ఉంటే వెళ్ళు, ధూమ్ర తపస్సు చెయ్యి. ధూమ్ర తపస్సు పిమ్మటనే నీకు మా యొక్క కృప ప్రాప్తించగలదు. ప్రణామం. నారద, నారద, అదృశ్య రూపంలో నీవు ఏ సమాచారాన్ని తీసుకుని కైలాసంలో ప్రవేశించావో దాని పరిణామాన్ని నీవే స్వయంగా చూశావు. ఇంకా ఏదైనా జిజ్ఞాస మిగిలి ఉందా? లేదు మహేశ, మిమ్ములను పార్వతీమాతను దర్శించుకున్నందుకు నా రాక సార్థకమైంది. నాకు మరి సెలవిప్పించండి. నారాయణ నారాయణ. తమరు ఉచితమైన పని చేశారు స్వామి. శుక్రాచార్యుల వద్ద నుండి మృత సంజీవిని విద్యను తిరిగి తీసుకుని తమరు దైత్య శక్తులు వినాశకారకం కాకుండా కాపాడారు. దేవగురు బృహస్పతి, మేము మీతో కొంచెం మాట్లాడాలి. విచ్చేయండి దేవేంద్ర. మీకు బాగా తెలిసినదే కదా, ఎట్టి సమస్యకైనా పరిష్కారం పరమేశ్వరుని ఆరాధనతో ప్రాప్తిస్తుందని.
మీరు మాతో పాటు శివారాధన చేసి ఆనందించండి. ఎట్టి కార్యానికైనా ఒక సమయం ఉంటుంది దేవగురు. ఈశ్వర ఆరాధనకు ఎటువంటి నిర్ధారిత సమయము ఉండదు దేవేంద్ర. వారి యందు ప్రతిక్షణము హృదయాన్ని సమర్పితం చేయటమే మంచిది. మేం మీకోసం ఇంద్రసభలో ఎదురు చూశాము. మీరు అక్కడికి రాలేదు. గత్యంతరం లేక మేమే ఇక్కడికి వచ్చాము. చెప్పండి దేవేంద్ర. మేం మీతో చెప్పడానికి కాదు, మిమ్మల్ని అడగడానికి వచ్చాము. మీకేమైనా తెలుసునా మీ పరమమిత్రుని ఘనకార్యాలు? మా యొక్క పరమమిత్రుడా? అవును, మీకు పరమమిత్రుడు, దేవతలకు పరమ శత్రువును. మీరు దైత్యగురువు శుక్రాచార్యుల విషయం అంటున్నారా? బాగుంది బాగుంది, మీరు పరమ శత్రువుని సరిగ్గానే పోల్చుకున్నారు. ఏం చేశారు దైత్యగురు శుక్రాచార్యులు? ఏం చేశారని కాదు, ఏం చేయలేదని అడగండి. పరమశివుల నుంచి పునఃప్రాప్తించిన మృత సంజీవిని విద్యను ఉపయోగించి మృత అసురులను జీవితం చేసి యుద్ధోన్మాదాన్ని మేల్కొలిపారు. ఇప్పుడు అసురులు మళ్లీ స్వర్గంపై దండెత్త చూస్తున్నారు. మీరంటున్నది నిజమా దేవేంద్ర? నా మాట మీకెప్పుడు అబద్ధమనే అనిపిస్తుంది. ఎందుకంటే స్వర్గం పరాజితం కావాలని దేవతల శత్రువులతో మైత్రికై శపథం పట్టారు కదా దేవేంద్ర, మీరు మాతోనూ ఆ అభిప్రాయమే వెలిబుచ్చారు. అసురుల ఉద్దండతను చూసి చూడకుండా వారితో మైత్రి చేయాలి అన్న మీ అభిప్రాయం ఉచితమైనదేనా? అసురులతో మైత్రికై శపథాన్ని మీరు పరమేశ్వర సమక్షంలో చేశారు కదా. పరమేశ్వరుల న్యాయానికై వేచి ఉందాం దేవేంద్ర. ఇప్పుడు మా వద్ద వేచి ఉండటానికై సమయం లేదు దేవగురు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో మీరేం చేస్తారు? అడుగు ముందుకు వేసి స్వర్గలోకం స్వాతంత్ర్యాన్ని వ్యతిరేకించే దైత్య శక్తులను అణగార్చి వేస్తాము. వద్దు దేవేంద్ర, వద్దు. ఎందుకని? దేవతల యొక్క పరమాజేయ శక్తిపై మీకు విశ్వాసం లేదా దేవగురు? ప్రశ్న విశ్వాసం గురించి కాదు దేవేంద్ర, ప్రశ్న పునరావృత్తి గురించి. మీరు కూడా అదే చేయబోతున్నారు, దైత్యగురువు శుక్రాచార్యులు చేసినట్లే. శివునికి ప్రీతి లేని ఈ అపరాధం పునరావృత్తి కావాలని కోరితే మేము అంగీకరించము. పరమేశ్వరుని న్యాయంపై నమ్మకం ఉంచండి. వారు ఏమి చేసినా దానిలోనే అందరికీ మంచి ఉంది. ఒకవేళ ఇది కూడా వారి మహాలీలలోనే ఒక అంగమేమో. దేవగురు! నారాయణ నారాయణ. ప్రణామం దేవగురు. తమ గురువుల సమక్షంలో ఈ సప్తమ స్వరాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు దేవేంద్ర? మీ ప్రవర్తన చూసి నాకు మీ శిక్షణ మీద సందేహం ఏర్పడుతోంది. నా శిక్షణ గురించి సందేహపడవద్దు దేవర్షి. నేను ఆశ్రమ శిక్షణలో సర్వశ్రేష్ఠ విద్యార్థిని. దేవేంద్ర, నేను ఆశ్రమంలో ప్రాప్తించిన శిక్షణ పూర్తి శిక్షణ అని అనుకోను. ఎందుకంటే ఆశ్రమంలోని శిక్షణ జ్ఞాన శ్రేణిలోకి రానే రాదు. అంటే జ్ఞానానికి శిక్షణ ఇంకా ఎక్కడైనా ప్రాప్తిస్తుందనా? అవును దేవేంద్ర, ఆశ్రమ శిక్షణ జ్ఞానప్రాప్తి కోసం ఒక సాధన మాత్రం అవుతుంది. భాషా జ్ఞానం లేకపోతే వేదాలను శాస్త్రాలను అధ్యయనం చేయడం కష్టం. అంటే ఆశ్రమాలలో భాషా జ్ఞానం మాత్రమే నేర్పుతారంటారా? మీరు ఈ కొత్త పరిభాషను వింటున్నారా దేవగురు? ఈ పరిభాష ఏమీ కొత్తది కాదు దేవేంద్ర, శాశ్వతమైనది. మీరు దీనిని జాగ్రత్తగా వినండి. బహుశా మీకు కూడా శుభం కలుగుతుంది. అవును దేవేంద్ర, వేదాలు శాస్త్రాలు పురాణాలలోని కఠిన మర్మాలను బోధపరచడానికి ఆశ్రమంలోని శిక్షణ ఉపయోగపడుతుందంటారు. కానీ ఏమిటి దేవర్షి? కానీ జ్ఞానం స్థానం దానికన్నా ఎక్కువ. అలాగా? అవును దేవేంద్ర, జ్ఞానప్రాప్తి కోసం రెండే ఉపాయాలు. మొదటిది బాహ్యం, రెండవది ఆంతర్యం. బాహ్యం, ఆంతర్యం నాకేమీ అర్థం కాలేదు దేవర్షి. కచా, నీవు విద్యార్థివి కదా, నీకు శీఘ్రంగా అర్థమవుతుంది. కానీ దేవేంద్రులు బహుశా అర్థమైనా అర్థం చేసుకోరు. నారాయణ నారాయణ. దేవేంద్ర, స్వాధ్యయనం ఇంకా సత్సంగం జ్ఞానప్రాప్తి పొందేందుకు మొదటిది అంటే బాహ్య ఉపాయం. చింతన ఇంకా మననం రెండవది అంటే ఆంతరంగికం. స్వాధ్యయనం, సత్సంగం, చింతన ఇంకా మననం. అవును కచ్చా, కానీ దుర్భాగ్యం ఏమంటే మన దేవేంద్రునిలో జ్ఞానప్రాప్తికి ఈ 4 ఉపాయాలు లుప్తమైపోయాయి.
స్వాధ్యయనానికి వీరి వద్ద సమయం లేదు. ఇక సత్సంగం మధ్యలో సప్తమ స్వరాన్ని ఉపయోగిస్తారు. దేవర్షి నారదా, చూసావా కచ, చూసావా నువ్వు? మళ్ళీ వీరు సత్సంగం మధ్య సప్తమ స్వరం ఉపయోగిస్తున్నారు. దేవేంద్ర, మీరు కోపగించుకోకండి. మీరు మీ పన్నాగాలను తప్పించి ఏమి చింతన చేస్తారు? ఇకపోతే మననం, అది మీరు మీ లోపల ఉన్నదాన్నే చేస్తారు. అంటే అంటే దాని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించకండి దేవేంద్ర, అది కటువైనది. బహుశా తమరు వినలేరేమో. నేను వినలేకపోతేనే వీరందరూ వింటారు. మీ యొక్క తీక్షణ వ్యంగ్య బాణాలతో వీరి హృదయాలు కనీసం చల్లబడతాయి. వీరందరికీ వినిపించవలసిన అవసరమే లేదు దేవేంద్ర. వీరందరికీ మీ హృదయంలో పరుచుకున్న దుర్భావన గురించి మహాబాగా తెలుసును. ఇక ఉన్న ప్రశ్న చల్లదనం. ఎలాగూ శివభక్తితో వీరి హృదయాలు చల్లగానే ఉంటాయి కదా. దేవర్షి నారద, ఇక మీ యొక్క వ్యంగ్య సత్సంగం సమాప్తి చేస్తే మీకు నా గొంతు సప్తమ స్వరం దాకా ఎందుకు లేచిందో కారణం చెప్పనా? నారాయణ నారాయణ, దాని ఆవశ్యకతయే లేదు దేవేంద్ర. అంత మహత్వపూర్వక విషయం అనావశ్యకం ఎలా అయిపోయింది దేవర్షి? అది ఎందుకంటే దేవేంద్ర, దైత్య గురువు శుక్రాచార్యుల దుస్సాహసం చూసి క్రుద్ధులైన ఆ పరమేశ్వరులు మృత సంజీవిని విద్యతో సహా అన్ని సిద్ధులను తీసేసుకున్నారు. దేవర్షి నారద, దైత్యగురువు శుక్రాచార్యులు శివారాధకులు. పరమేశ్వరుల అన్ని శక్తులను ఎల్లప్పటికీ తీసేసుకున్నారా? దేవగురు, ఆ పరమశివశంకరులు కోపంతో ఈ శక్తులన్నిటినీ ఎల్లప్పటికీ తీసేస్తారు. కానీ దైత్య గురువులు శుక్రాచార్యులు క్షమాభిక్ష వేడగా పరమశివశంకరులు వారిని ధూమ్రతపం చేయమని ఆదేశించారు. ధూమ్రతపమా? ఆ ఆచరణ సఫలమైనట్లయితే మళ్ళీ శివకృపను వారు పొందగలరు. గురుదేవా, ఈ ధూమ్రతపం అంటే ఏమిటి? శుక్రాచార్యుల యజ్ఞకుండం నుండి ధూమ్రం వెలువడుతూ ఉండగా పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యే వరకు దానిని ఆపకుండా ఆఘ్రాణిస్తూనే ఉండాలి. తపస్సుల్లో ఇది అత్యంత కఠినమైన తపస్సు దేవేంద్ర. ఇది శుభవార్తయే దేవగురు. అనాయాసంగా మనం వాంఛించిన మార్గం లభించింది. అసురులను శాశ్వతంగా సమాప్తం చేయడానికి మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ తపస్సు పూర్తి కాకుండా చేయాలి. ఏమిటి దేవగురు, దీనికై మీకు ఏమన్నా అభ్యంతరం ఉందా? నాకు ఆలోచించడానికి సమయం కావాలి దేవేంద్ర. సరే, మీరు మాత్రం ఆపదను పరిశీలిస్తూ ఉండండి. మేము ధూమ్రతపాన్ని భంగం చేయడానికి ఉపాయం కనిపెడతాము. మృత సంజీవని శక్తిని మీ నుండి తీసేసుకోవడం శివుడు మీకు చేసిన మహా అన్యాయం దైత్యగురు. కాదు కాదు అసురరాజా, శివుడు ఎవరికీ ఎప్పుడూ అన్యాయం చేయనే చేయడు. ఆయన న్యాయానికి ప్రతిరూపుడు. కానీ ఇది న్యాయం కాదు. మేము అది ఎప్పటికీ అంగీకరించము. శివుని ఆదేశాన్ని అంగీకరించడం తప్ప అన్య మార్గం ఇంకేమీ లేదు మహాసుర. ప్రతి ఒక్క మార్గము మా యొక్క భుజాల శక్తిలో సురక్షితంగా ఉంటుంది దైత్యగురు. మేము దాన్ని ఎదురిస్తాము. మహాసుర, నీవు నీ ఎదుర్కొనడం కొంచెం కాలం ఆపవలసి వస్తుంది. అప్పటికి మా ధూమ్రతపం పూర్తవుతుంది. అది అసంభవం. దేవతలు మమ్ము నిర్బలులు అని పిలుస్తారు. మేము మా తలపెట్టిన కార్యాన్ని ఆపలేము. మహాసుర, ఇంత ఉత్తేజపడవద్దు. లేకపోతే శివుని కోపానికి నీవు గురి కాగలవు. శివుడు సదా దుష్ట దేవతలకి ఎందుకు సహాయం చేస్తాడు? ఎందుకంటే దేవతలు నీలాగా పదే పదే పాతాళ లోకాన్ని ఆక్రమణ చేయరు. నీవు స్వర్గంపై ఆక్రమణ చేసి హింసాత్మకుడు అయ్యావు. శంకరులకు హింస ప్రియమైనది కాదు, ఆయన ప్రేమను కాంక్షిస్తారు. విను మహాసుర, రేపు ప్రాతకాల బ్రహ్మముహూర్తంలో నేను శివశంకరులను ప్రసన్నులను చేయుటకు ధూమ్రతపాన్ని ప్రారంభిస్తాను. ఇక నేను ఆ తపాన్ని పూర్తి చేసేటంత వరకు మీరందరూ కూడా శాంతంగా ఉండాలి. దాడులు చేయకూడదు. ఇది మా గట్టి నమ్మకము, ఇంకా ఆదేశమును. మా మాట కనుక వినకపోతే మీరందరూ నష్టపడతారు. ఏమిటి మీరంటున్నారు దేవగురు?
శుక్రాచార్యుల ధూమ్రతపాన్ని భంగం చేయడానికై మా పుత్రిక జయంతిని పంపాలా? అదే మనందరికీ మంచిదవుతుంది దేవేంద్ర. వద్దు దేవగురు, వద్దు. ఇలాంటి ప్రస్తావన అనర్థకారకము, అవమానజనితము అవుతుంది. నేను దీనికి అంగీకరించలేను. దేవేంద్ర, అప్పుడప్పుడు మనం అనర్థం అవమానం అనుకున్నవి అవి విధి విలాసంతో, లోక కళ్యాణం, జనహితం ఇంకా ధర్మంతో కూడుకుని ఉంటాయి. దేవగురు, మాకు దుఃఖం కలిగించడం కన్నా వేరే ఎటువంటి అభిప్రాయం చెప్పలేరా మీరు? దేవేంద్ర, ఇది మీకు దుఃఖం కలిగించాలనే ప్రయత్నం కాదు. ఒక తండ్రి హృదయాన్ని అడగండి. తన పుత్రికను శత్రు కబంధ హస్తాలకు అప్పగించడం దుఃఖపూరితం అవునా లేక కాదా అని. దేవేంద్ర, మీరు జయంతిలకు తండ్రి అవటానికి పూర్వమే దేవతలకు రాజు అయ్యారు. మీ ప్రజల్లోని ప్రతి ఒక్క నాగరికుడు మీకోసం జయంతులతో సమానులవుతారు. సమాజ కళ్యాణం, లోకహితం, జనహితం కోసం ఒక రాజు తన వ్యక్తిగత హితాన్ని త్యాగం చేయటం అనేది అత్యంత అవసరం. కాదు దేవగురు, కాదు కాదు, ఇది అసంభవం. పితాశ్రీ, నేను స్వయంగా ఈ అసంభవాన్ని సంభవం చేయాలనుకుంటున్నాను. వద్దు. నేను నా స్వార్థము ఇంకా స్వర్గ సురక్షణ కోసం నిన్ను ఆపదలో ఎన్నటికీ పడవేయలేను. స్వర్గ సురక్షణ, దేవతల శ్రేయస్సు ఇంకా ప్రజాహితానికి ముందు నా త్యాగం బహు స్వల్పమైనది పితాశ్రీ. పుత్రి జయంతి, ఈ సంభాషణ నీదిలాగా లేదే. మాకనిపిస్తోంది దేవగురువులు బృహస్పతి నీకు ముందుగానే పాఠాలు నేర్పించేసి ఉంటారని. పితాశ్రీ, మీరు దేవగురువులపై మిథ్యారోపణ చేస్తున్నారు.